వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బన్సిలాల్పేటలో డబుల్ ఇల్లు ప్రారంభం. లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు అందజేత. అమరావతి రైతుల సభ విజయవంతం. రైతులకు వివిధ పార్టీల నేత భరోసా. కృష్ణా జిల్లాలో రైతు సంఘాల ధర్నా. మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్. గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 జూనియర్ ఆర్టిస్టులు సహా 3 దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇల్లు కట్టించి ఇవ్వడం, ఆడబిడ్డ పెళ్లి చేయుతను అందించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని కేటీఆర్ అన్నారు. బన్సిలాల్పేట డివిజన్ సిసి నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఇండ్లను అమ్మినా కొన్న చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ జరుగుతున్నాడు. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి ఒకటేసారి వచ్చినట్టు బ్రహ్మాండంగా కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఇంత పొద్దున్నే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మా డైనమిక్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నగారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంమంత్రి గారు పెద్దలు అన్న మహమూద్ అలీ గారు, గౌరవనీయులు ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మిగతా 27 రాష్ట్రాలు మొత్తం కలిపినా మరి ఇక్కడ పెట్టిన ఇళ్ళకి ఇక్కడ పెట్టిన పైసలతో సమానం కాదు. అంత పెద్ద ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని 18,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇస్తూ హైదరాబాద్ కావచ్చు, అటు ఇతర పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, అంతటా ఇళ్లను పరుగులు పెట్టించి పేదలకు ఒక నీడ కల్పించే ప్రయత్నం చేస్తున్న గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రి గట్టిగా వారికి చెప్పడంతో ధన్యవాదాలు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణిదేవి అక్క గారు, డిప్యూటీ మేయర్ గౌరవనీయులు పెద్దలు శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ హేమలత గారు, తమ్ముడు తలసాని సాయి గారు, అదేవిధంగా పవన్ గారు, గౌరవనీయులైన వేదిక మీద ఉన్న కార్పొరేటర్ మా కమిషనర్ గారు జిహెచ్ఎంసీ లోకేష్ కుమార్ గారు, హైదరాబాద్ కలెక్టర్ గారు, గౌరవనీయులు చైర్మన్ గారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ లోపల మాట్లాడి మీ అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన రాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన పేదోళ్ళు గొప్పగా బతకాలనే ఆలోచనతోని 1 రూపాయి ఖర్చు లేకుండా కట్టిన ఇల్లు, 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా కట్టిన ఇల్లు. కాబట్టి ఇది దేశంలో ఎక్కడ కూడా కట్టలేదు. ఇప్పటి వరకు దేశంలో ఇటువంటి ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. మనం గతంలో ఉన్న ఇల్లు 15 గజాలు, 20 గజాలు, 12 గజాలు, 25 గజాలు, 30 గజాల వరకు మనం ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్న ఇల్లు 65 గజాలు, 560 స్క్వేర్ ఫీట్. దీంట్లో 2 మీ దృష్టిలో 2. అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు సంఘీభావం ప్రకటించాయి. 2019 ఎన్నికల తర్వాత అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. రైతులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోయాయి. ఆకుపచ్చ కండువాలు, టోపీలతో ప్రజలు సభకు హాజరు కావడంతో తిరుపతి నగరం ఆకుపచ్చగా మారింది. జై అమరావతి నినాదాలతో మారుమోగింది. అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నామంటూ వివిధ పార్టీల నేతలు రైతులకు భరోసా కల్పించారు. మీ ఆకాంక్ష చేరువలో ఉంది.
కానీ ఎలక్షన్ చేయను ఉంది, చేరుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను ఒక బాటసారిని. గొడవలు వద్దు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చామండి. ఈ భూములను అభివృద్ధి చేయాలంటే 29 గ్రామాలు కాదండి, 5 కోట్ల ప్రజలకి 13 జిల్లాలకు కూడా ఈ ఫలాన్ని నమ్ముకునే బీసీలు ఉన్నారు. మాకు మండపాలు బుక్ అయిన మండపాలు కూడా క్యాన్సల్ చేశారు. వాగమ్మడి పప్పున్నా కూడా కింద పప్పు ఉంటే చెప్పేసి ఈ పాదయాత్రలో చేపట్టాం. అడుగడుగుడు కూడా అడ్డంకులే. ఎన్ని అవమానాలు పడ్డారు. నా మీద కూడా ఎస్సీ కేసు పెట్టారు. అయినా సరే అమరావతికి రాజధాని కావాలని చెప్పేసి గారిని ఒక్క నిమిషం అండి, దయచేసి అర్థం చేసుకోవాలి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అలానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం అది మా పాలిట శాపంగా మారిందా? మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మహిళల్ని ఈడ్చితన ఉద్యమాలు చేసి రోడ్ల మీద కూర్చుంటే మా మీద అనేక రకాలుగా సెక్షన్లు పెట్టి మరి ఒక్కొక్కల మీద 10-15 కేసులు అధికారులు పాలకులు వచ్చి మా కాళ్ళ ఏళ్లబడి భూములు ఇమ్మని అడిగారు. అడిగిన తర్వాత మరి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని మరి మాట మార్చి మడిని తిప్పి 3 రాజు మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఆధ్వర్యంలో రైతులు కృష్ణా జిల్లాలో ధర్నాకు దిగారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, నల్ల తామర వల్ల నష్టపోయిన రైతులకు ఇక్రాస్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మిర్చి పంటను తగలబెట్టాలని చెబుతుండగా పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య అని రైతు సంఘం నాయకులు పి నరసింహారావు ఆందోళన చేపట్టారు. తక్షణమే ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి మాట్లాడమని రైతుల్లో ఏడు కాదు అక్కడ, అది మనం చేయాల్సింది. ఎవరిది ఎన్ని ఎకరాలు అనేది స్పష్టంగా, ఏ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత పెట్టుబడి పెట్టిందో అవన్నీ కూడా రాయాలి. 2, ఏ రైతులు ఎవరెవరు ఏంటనేది సామాజిక వర్గాలు కూడా ఆ రకంగా దగ్గర నుంచి కలిపి అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంతవరకు సైంటిస్టులకి ఇక్కడ నుంచి మీరు జిల్లా అధికారులు ఏడీ గారు పట్టించుకోరు, జేడీ గారు పట్టించుకో సంబంధించినటువంటిది. ఇది ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చినా దీన్ని వెంటనే సైన్స్ పరంగా దీన్ని టెక్నాలజీ చేసే ఇది పలానా వైరస్సా అనేటటువంటి స్పష్టంగా చెప్పాలి. పీపీఏ అని ఉంటాడు, ప్లాంట్ ప్రొడక్షన్ అడ్వైజర్. ఆ ప్లాంట్ ప్రొడక్షన్ అడ్వైజరే భారతదేశానికి మొత్తానికి సంబంధించిన ఆయన ఇచ్చిన ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ అది. ఇక హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 జూనియర్ ఆర్టిస్టులు సహా 3 దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున హెచ్సియు రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్, 2 జూనియర్ ఆర్టిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు గాయపడ్డాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ ఆర్టిస్టులు అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని నెల్లూరులో సిపిఐ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటీఎస్ పేరిట పేదలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పేదలపై ఇంతవరకు మోపిన ఆర్థిక భారం చాలదని ఓటీఎస్ అనే కొత్త పథకం ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. పేదలు కష్టపడి కట్టుకున్న ఇంటికి ఇలా పన్నులు వసూలు చేయడం దారుణమన్నారు. తక్షణమే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను ఇవ్వాలి. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను రద్దు చేయాలి. వసూలు చేయడం సిగ్గు రిజిస్ట్రేషన్ పట్టాల పేరుతో వేల రూపాయలు వసూలు చేయడం అన్నా. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి ప్రజలపై భారాలు వేయడం ఇవ్వాలి. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను ఓటీఎస్ విధానాన్ని వెంటనే ప్రజలపై భారాలు మోపే ఓటీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. భారాలు మోపే ఓటీఎస్ విధానాన్ని వెంటనే ప్రజలపై. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా వినపడినటువంటి కొత్త పేర్లు వింటున్నాం, కొత్త పథకాలు వింటున్నాం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ పథకాలు తేనె పూసినటువంటి కత్తిలాగా, తేనె పూసిన కత్తిని రుచిస్తే ఏమవుద్దో ఈ పథకాలు పైకి తేనె పూసినటువంటి కత్తిలా ఉంటున్నాయి. ట్రూ అప్ ఛార్జీలు ఎప్పుడు కూడా కరెంటు బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీలు అనే పదమే మనం వినలా. ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ అంట, చెత్త పన్ను, కొలాయిలకు మీటర్లు, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీల్చేందుకు తేనె పూసినటువంటి కత్తె లాంటి పథకాల్ని అవాస్తవ అబద్ధపు ప్రచారాలతో ఈరోజు ప్రజలకున్నటువంటి అవసరాలని, ప్రజలకున్నటువంటి ఇబ్బందుల్ని సొమ్ము చేసుకునేటటువంటి నినాదాలతో ఈరోజు తీవ్రమైనటువంటి భారాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి మోపతా ఉంది. 40 సంవత్సరాల నుంచి పేదవాళ్ళని, సామాన్యులని, స్లమ్స్లో నివసించేటటువంటి ప్రజల్ని గట్టిళ్ళు నిర్మించాలనేటటువంటి దాని ఉద్దేశంతో భారత రాజ్యాంగం ఏదైతే ఆదేశిక సూత్రాలకి లోబడి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనేటటువంటి నినాదంతో ఆనాటి ప్రభుత్వాలు ఏదైతే ఆ పద్ధతుల్లో వ్యవహరించాయో వాటికి తిలోదకాలు ఇస్తూ ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలని సైతం సొమ్ము చేసుకునేటటువంటిది, ప్రజల మీద భారాలు మోపేటటువంటి సిగ్గుచేటైనటువంటి చర్యకు పాల్పడడం విచారకరం. తక్షణమే ఈ ఇళ్ల పట్టాల పేరుతో సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు ప్రజల మీద పడి వేల రూపాయలు టార్గెట్లు పెట్టి, వేధింపులు పెట్టి మీ సంక్షేమ పథకాలు రద్దవుతాయని చెప్పి రకరకాల పేరుతో చేస్తున్నటువంటి ఈ వసూళ్ల కార్యక్రమం తక్షణమే ఆపాలి. తెలంగాణలో నిరుద్యోగుల బ్రతుకులు అధ్వానంగా తయారయ్యాయని బీఎస్పీ నగరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. కట్టంగూరు మండలం ఐటపాముల గ్రామంలో పీహెచ్డీ, పీజీలు చదువుకున్న విద్యార్థులు రోజువారీ కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పర్యటించిన ఆమె నిరుద్యోగులతో మాట్లాడారు. ఎన్నో ఆశలతో చదువుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశయ్యాయని అన్నారు. నిరుద్యోగుల జీవితాలను బాగు చేయాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. దుస్థితి పోవాలంటే బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి అంటే వేరే ఎక్కడ ఉద్యోగాల కోసం మీకేమైనా ఆరోగ్య సమస్యలు అట్లాంటివి కొంచెం ముందు వస్తే మనం బొగ్గు అంటే ఇది ఆల్రెడీ పౌడర్ కదా, ఇది ఎమర్జెన్సీ ఏదైనా ఉండి ఉంటుంది దగ్గరలో వాళ్ళకి వైద్య సదుపాయం అందే అవకాశం కూడా లేదు. దగ్గర వాళ్ళు 3 చోట్లకి తిప్పి. ఇక జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్
అధికారులతో కలిసి తనిఖీ చేశారు. 13వ వార్డులో 20 లక్షలతో గ్రేవీ యార్డ్ అభివృద్ధి పరుస్తున్నామని ఆమె తెలిపారు. కాంట్రాక్టర్లు పని పూర్తిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని, నాణ్యత పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల 4 దిక్కుల చెరువులు ఉన్నాయని వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. క్యూరింగ్ అంతా సీసీ రోడ్స్ కూడా క్యూరింగ్ కరెక్ట్ చూసుకోండి. 21 days కంపల్సరీ క్యూరింగ్. ఒకవేళ అక్కడ ప్రజలు ఇబ్బంది ఉంది అన్నా కూడా కంపల్సరీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నాకు 14th వార్డులో ఇది వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మా తాతయ్య గారు కూడా ఉండేది, మా నాన్నగారి ఫాదర్. ఇది ఎందుకోసం అంటే మళ్ళీ చేరాలి, మళ్ళీ వాటర్ వస్తాయని చెప్పి స్టార్ట్ చేయించినాం. ఓన్లీ 15 days వర్క్. 500 acres ఉంటుంది. 500 acres కి ఇది 2. అది సెకండ్ స్పేస్, అది అలాగే 46th వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు ములస్తం లలిత గారితో, అలాగే మా మున్సిపల్ డిఈ గారు రాజేశ్వరరావు గారు ఉన్నారు, వారితో, మరియు అలాగే కాన్సర్న్ ఏఈలు, డిఈలు, కాన్సర్న్ వర్క్ ఇన్స్పెక్టర్స్, అలాగే శానిటేషన్ సిబ్బంది అందరితో కలిసి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవాళ పనులను పరిశీలించడం జరిగింది. మరి 13వ వార్డులో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా మరి పూర్తిగా కాకుండా ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్స్, ఎస్సీ గ్రేవ్ యార్డ్స్, 2 గ్రేవ్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా కలిపి 20 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. టాయిలెట్స్, దింపుడు కళ్ళం, అలాగే ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు మంచి పెయింటింగ్తో మంచిగా ఆధునీకరించడానికి, అలాగే పచ్చదనంతో పెంపొందించడానికి కూడా మొత్తంగా కలిపి 20 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. మరి కాంపౌండ్ వాల్ కంప్లీట్గా పూర్తి కావడానికి వచ్చింది. ఇంకా కొంచెం పనులు మిగిలి ఉన్నాయి. మరి వెంటనే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలా కూడా డీగాని కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా మెటీరియల్ అనేది కాంప్రమైజ్ కాకుండా, అంటే జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వీరస్వామి, ఎంపీడీఓ సురేందర్ నాయక్, సిడిపిఓ ఐసిడిఎస్ రమాదేవి, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ క్లబ్ విశేష కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తినేసి వచ్చిన క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేంద్రంలో అందేలా ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేసే విధంగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. ఈ ఫోన్ల యొక్క ముఖ్య ఉద్దేశము, మనం ఆల్రెడీ ఆన్లైన్లో చేస్తున్నాము. ఆన్లైన్లో చేసినప్పటికీ ప్రతిరోజు ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేస్తున్నామంటే ప్రతి నెలలో 2 సార్లు చేసే పనులు ఒకటి ఉంది, ప్రతి నెలలో ఒకసారి చేసే పనులు ఉన్నాయి. రోజు వారు నిత్యం చేసే పనులు మాత్రము మన అంగన్వాడీ కేంద్రంలో లేవు కాబట్టి ఈ ప్రతిరోజు చేయవలసిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు చూసుకునే విధంగా ఆన్లైన్లో పొందుపరచడం జరిగింది. రియల్ టైం మానిటరింగ్ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ మధ్య మేము ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడానికి పెట్టేసి మీ సెంటర్లలో ప్రతి సెంటర్లోనూ దాదాపు ఫ్యాన్ కోసం కరెంట్ ప్రొవైడ్ చేయడం, స్విచ్లు ప్రొవైడ్ చేయడం అది చేసాం. అదే ఎక్కడైనా జరిగి ఉండకపోతే, సరిగ్గా పనిచేసి ఉండకపోతే కూడా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మేము అక్కడ ఉన్న కార్యదర్శుల ద్వారా కూడా రెక్టిఫై చేస్తాం. మీరు మేము అందరం కలిస్తే ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళకి
ఇప్పుడు పిల్లలు పుట్టగానే అమ్మ అమ్మ అందరూ అక్కడే ఉన్నారు కానీ నిజానికి అమ్మలు మీరే. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏదున్నా కూడా ఎక్కువ టైం మీ దగ్గర కేటాయించిన దగ్గరనే ఉంటుంది. అంటే మీరే వాళ్ళ తల్లి, మీరే అమ్మ. కాబట్టి కొంతమంది వాళ్ళ మీద రిలేషన్ కానీ అట్లాంటి పిల్లలు అలా చేసినప్పుడు కొంచెం దెబ్బలు వేస్తారు. అందులో చూస్తున్నాం మనం కూడా. అది అంటే బెదిరియడానికి కావాలని కాదు, బెదిరియడానికో దానికో దీనికో అది చేస్తారు. అట్లాంటివి కాకుండా మీరే తల్లు కాబట్టి ఇప్పుడు మీ సొంత పిల్లలనే అంగన్వాడీ టీచర్లందరినీ గుర్తించి వాళ్ళకి ఈరోజు స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు సిడిపిఓ గారికి, మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, మరియు అంగన్వాడీ టీచర్లకి ఈరోజు స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నందుకు వాళ్ళకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మీకు అంటే రికార్డ్ వర్క్ అనేది నేను అంగన్వాడీ విజిట్ చేయడప్పుడు కూడా చూడడం జరిగింది. రికార్డ్ వర్క్ అయితే చాలా ఎక్కువ మొత్తంలోనే ఉండేది. అయితే మీరు రికార్డ్ రాసినా కూడా మాన్యువల్గా మనం ఎంత స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినా కూడా మాన్యువల్ కూడా ఇంపార్టెంటే. మాన్యువల్గా కూడా మనం చేయాల్సిన పనులు చాలా. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ క్లబ్ విశేష కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తీగల మోహన్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పల్లివాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కంగళాల వెంకటరెడ్డి సౌందర్య జ్ఞాపకార్థం వారి కుమారుడు పూర్ణచంద్రారెడ్డి 50,000 రూపాయల విలువ చేసే ప్రొజెక్టర్ స్క్రీన్ తదితర వస్తువులను పాఠశాలకు క్లబ్ తరపున బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని, భావి భారత మేధావులుగా తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కంచర్ల వేమారెడ్డి, కార్యదర్శి అమరేందర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ వై అంజిరెడ్డి పాల్గొన్నారు. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగ్లూరు గ్రామంలో పాస్టర్స్ జోసెఫ్, ప్రకాష్, సురేష్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా దైవజ్ఞులు లుకాస్ పాల్గొని దైవ వర్తమానం అందించారు. యేసు ప్రభువు ప్రజలందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ఈ లోకంలో జన్మించాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చల్లా పద్మ, గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ అదే విధంగా ఆ సంతోషముతో, ఆనందంతో ఈ యొక్క సెమీ క్రిస్మస్ అభిషేక స్తుతి ఆరాధన, ఆ ప్రార్థన కూడికను దేవుని యొక్క నామానికి ఆ మహిమకరంగా, మనందరికి ఆశీర్వాదకరంగా మనము దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జ్ఞాపకం చేసుకుంటానికి ఈ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే చిన్న మందిరం అని మరి జ్ఞాపకం చేసుకోకుంటే బాగుండదు. దేవుడు పక్కనే పెద్ద మందిరం ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం అర్జున్పట్ల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ, ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు చోటేమియా ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు కన్వీనర్ ఇందుర్తి వెంకటరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు. వారు V3 న్యూస్తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలో విఫలమైందని అన్నారు. వైఎస్ఆర్టీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫోటో చూసి పెట్టాలా నెంబర్ గారు
ఒకసారి ఇంకా శ్రీహరియాలు పాలకుర్తి నియోజక ఇన్ఛార్జ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిల్లా నాయకురాలు మంత్రుల గారు జిల్లా విజన నాయకుడు జిల్లా యువజన నాయకుడు తేవల్ల స్వామి గారు వదిలాలి షర్మిలక్క గారి నాయకత్వం, వదిలాలి షర్మిలక్క గారి నాయకత్వం. ఈరోజు జనగాం నియోజకవర్గం అర్జున్పట్ల గ్రామంలో నిర్వహించినటువంటి షర్మిలక్క గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినటువంటి ఈ జెండా ఆవిష్కరణ, అన్నదాన కార్యక్రమం మరియు ఇతరతర కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పార్లమెంట్ కో కన్వీనర్ ఇందుర్తి వెంకటరెడ్డి గారు మరియు మన చెవెళ్ళ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈ విచేసినటువంటి నాయకులకు మరి మహిళా నాయకురాళ్లకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా అధినేత్రి షర్మిలక్క గారి పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై కొట్లాడడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రం మొత్తంగా మేము పార్టీ ఏర్పాటు చేసి 4 నెలలు 8 నెలలు అవుతున్న సందర్భంగా చాలా స్పందనతో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ గారి అభిమానులు అదేవిధంగా షర్మిలక్క గారి అభిమానులు జరుగుతున్న. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బన్సీలాల్పేటలో డబుల్ ఇల్లు ప్రారంభం, లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు అందజేత. అమరావతి రైతుల సభ విజయవంతం, రైతులకు వివిధ పార్టీల నేత భరోసా. కృష్ణా జిల్లాలో రైతు సంఘాల ధర్నా, మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్. గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 జూనియర్ ఆర్టిస్టులు సహా 3 దుర్మరణం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.